తన భార్య దమయంతిని వెంట పెట్టుకొని తన రాజ్యమైనటువంటి నిషధకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా నలమహారాజు ధర్మానుగుణంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు నిషధ దేశంలో. నిజంగా అతని ద్వారా రాజు అనేటువంటి శబ్దం సార్థకమైపోయింది అన్నాడు. అశ్వమేధ యాగం మొదలైన అనేక యజ్ఞాలు చేశాడు. కొంతకాలం జరిగిన తర్వాత దమయంతి గర్భవతి అయి 2 పుత్రులను కన్నది. ఒక పుత్రుడు, ఒక పుత్రిక. పుత్రుడి పేరు ఇంద్రసేనుడు, పుత్రిక పేరు ఇంద్రసేన. ఒక మగ, ఒక ఆడ. ఇక కలియుగం యొక్క దుష్ప్రభావం బృహదశ్వ మహర్షి చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, దమయంతి స్వయంవరం నుండి దిక్పాలకులు తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళేటప్పుడు కలిపురుషుడు, ద్వాపర పురుషుడు ఇద్దరూ ఎదురయ్యారు. ఇంద్రుడు అడిగాడు, ఏమోయ్ కలిపురుషా, ఏమిటి విశేషం, ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. కలి అన్నాడు, ఓ ఇంద్రా, నేను దమయంతి స్వయంవరం కోసం వెళుతున్నాను. ఆ అమ్మాయిని వివాహం ఆడాలనేటువంటి కోరికతో వెళుతున్నాను అన్నాడు. ఇంద్రుడు అన్నాడు చిరునవ్వు నవ్వి, భలేగా ఉందయ్యా నువ్వు చెప్పే మాట. ఆ స్వయంవరం ఎప్పుడో జరిగిపోయింది. ఆ స్వయంవరంలో దమయంతి నలుణ్ణే వరించింది. మేము కూడా వెళ్ళొచ్చాము అన్నారు వాళ్ళు. వెంటనే కలియుగ పురుషుడు కోపం వచ్చింది. ఓహో, అయితే చాలా అనర్థం జరిగిపోయింది. ఆమె మీలాంటి దేవతలను కూడా ఉపేక్షించి ఒక మానవ మాతృడిని పెళ్లి చేసుకుంటుందా? అందువల్ల ఆమెను శిక్షించాల్సిందే అన్నాడు. అప్పుడు దేవతలు అన్నారు, ఆ నలుగురు, అది సరికాదయ్యా కలిపురుష. దమయంతి మా ఆజ్ఞను అనుసరించే నలుని వరించింది. నిజానికి ఆ నలుడు సర్వగుణ సంపన్నుడు, ఆమెకు తగినటువంటి వాడు, సర్వధర్మ మర్మజ్ఞుడు, సదాచార సంపన్నుడు, వేదాధ్యయనం చేసినవాడు, ఇతిహాస పురాణాల అధ్యయనం చేసినవాడు, ధర్మానుసారంగా యజ్ఞాలతో దేవతలను సంతృప్తి చేసేవాడు. ఆయన ఎవరినీ బాధించటం లేదు. మంచి నిశ్చయం కలిగినవాడు, సత్యనిష్ట కలిగినవాడు, చతురత, ధైర్యం, జ్ఞానం, తపస్సు, పవిత్రత, శమదమాది గుణాలతోటి లోకపాలకులతో సమానమైనటువంటి వాడయ్యా. అందువల్ల ఆయన్ని శపించడం అంటే నరకలోక జ్వాలల్లో పడిపోవటమే అని తెలుసుకో అన్నారు. చూడండి, నువ్వు నరకంలో పట్టడానికి సిద్ధపడ్డావా, ఆ నలుడి జోలికి వెళ్ళు, లేదంటే నీ దారిని నువ్వు వెళ్ళిపో అని అన్నారు. దేవేంద్రాదులు వెళ్ళిపోయారు. అప్పుడు కలిపురుషుడు తన ప్రక్కనే ఉన్నటువంటి ద్వాపర పురుషుడితో మాట్లాడుతున్నాడు. ఓ సోదరా, నేను నా కోపాన్ని శాంతింప చేయలేకపోతున్నాను. అందువల్ల నేను నలుడి యొక్క శరీరంలో నివసిస్తా. నేను అతన్ని రాజ్యభ్రష్టుడిగా చేస్తా. అప్పుడు అతడు దమయంతితోటి కాపరం చేయలేడు, ఆనందంగా ఉండలేడు. దీనికి అనుగుణంగా నువ్వు కూడా నాకు సహాయపడాలి. జూదంలో పాచికల్లో నువ్వు ప్రవేశించి నేను చెప్పిన పందాలు పడాలి అన్నాడు. ద్వాపర పురుషుడు కలిమాటలని అంగీకరించాడు. వాళ్ళిద్దరూ కలిసి నలుడి యొక్క రాజధాని నగరానికి వచ్చి వేచి ఉన్నారు. నలుడిలో ఏదో ఒక దోషం కనిపెట్టాలి అనుకొని ఎదురు చూస్తున్నారు. 12 సంవత్సరాల వరకు ఏ దోషము నలమహారాజు వద్ద వాళ్ళు కనిపెట్టలేకపోయారు. 12 ఏళ్ళు, ఒకరోజు 2 రోజులు కాదు. ఒక రోజున నలమహారాజు సంధ్యా సమయంలో లఘుశంక తీర్చుకున్నాడు.
లఘుశంక అంటే మీ అందరికీ తెలుసు కదా, మూత్ర విసర్జన. దానికి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండానే ఆచమనం చేశాడు. ఆ తర్వాత సాయం సంధ్యావందన కార్యక్రమాలు నిర్వర్తించడానికి కూర్చున్నాడు. ఇది ఆయన చేసిన తప్పు. అంటే మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అవసరమైతే గండూషం కూడా చేయాలి, అంటే పుక్కిలిచ్చి ఉమ్మేయాలి నీళ్లు. అవి చేయకుండా సంధ్యావందనం చేయటానికి కూర్చున్నాడు. ఈ అపవిత్రతను గమనించాడు కలిపురుషుడు. వెంటనే నలుడి యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. ఇంద్రుడు కూడా అదేవిధంగా దితి గర్భంలో ప్రవేశించాడు. ఆ గర్భంలో ఇంద్రుణ్ణి చంపటానికి తయారవుతున్నటువంటి పిండాన్ని 7 ముక్కలు చేశాడు. వాళ్ళు మారుదా 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 అని అరిచారు. అందుకనే వాళ్ళు మరుద్గణాలుగా అయ్యారు. అంటే గర్భవతిగా ఉన్నటువంటి దితి ఒకనాడు ఇదే పని చేసింది. కాళ్ళు కడుక్కోకుండా అల్పాచమానానికి వెళ్ళొచ్చింది. కాళ్ళు కడుక్కోకుండా గడప మీద తలకాయ పెట్టుకొని పడుకుంది. అదే సమయం చూసి ప్రవేశించాడు ఇంద్రుడు. ఇక్కడ కలిపురుషుడు నలమహారాజులకు ప్రవేశించాడు. అలా ప్రవేశించిన వెంటనే కలి 2వ రూపాన్ని ధరించి పుష్కరుడు దగ్గరికి వెళ్ళాడు. పుష్కరుడు ఇతను నలుడికి దాయాది. ఒక రూపంలో నలుడిలో ఉన్నాడు, 2వ రూపంలో పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమో పుష్కరా, నన్ను కలిపురుషుడు అంటారు, నేను నీకు సహాయం చేస్తా. నువ్వు నలుడితోటి జూతమాడు, నా సహాయంతో నీవు నలుడిని ఓడించగలుగుతావు. నీ దగ్గర ఉన్న పాచికల్లో ద్వాపర పురుషుడిని ప్రవేశపెడతాను, నువ్వు చెప్పిన పందేలే పడతాయి. అందువల్ల మీ సోదర సమానుడైనటువంటి నలుడు ఓడిపోతాడు. అప్పుడు నువ్వు నిషధ దేశాన్ని హస్తగతం చేసుకో, హాయిగా పరిపాలించుకో అన్నాడు. పుష్కరుడు కలిమాటలు విని నలుడి దగ్గరికి వెళ్ళాడు. ద్వాపరుడు పాచికల్లో ప్రవేశించి పుష్కరుడితో వెళ్ళాడు. చూడండి, పుష్కరుడు బలవంత పెట్టాడు. నలుడు పాచికలాడటానికి అంగీకరించాడు. ధర్మరాజును కూడా బలవంత పెట్టారు శకుని మొదలైన వాళ్ళు, అందుకని జూదం ఆడాడు. ఈయన కూడా అదే చేశాడు. పుష్కరుడు నలుడితోటి జూదం ఆడటం మొదలుపెట్టాడు. కలి అప్పటికే అతడి శరీరంలో ప్రవేశించి అందుకని నలుడికి అంతా కూడా దుష్ట ఫలితమే ఎదురవుతోంది. నిత్య నైమిత్తిక కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది ఆ జూదం ఆడటం వల్ల. ఒక రోజుతో పూర్తిగా జూదం. పాలనా కార్యక్రమాలకు కూడా విఘాతం వచ్చింది. ఎందుకని? పాచికలాడుతూ కూర్చున్నాడు, పరిపాలన వదిలేశాడు గాలికి. ఇక్కడ పుష్కరుడు యొక్క పాచికలు పారినాయి. నలుడు పాచికల్లో ఓడిపోతూ ఉన్నాడు. పాచికలాట్లో బంగారం, వెండి, రథాలు, వాహనాలు అన్నీ ఓడిపోయాడు. ప్రజలు, మంత్రులు నలుడు యొక్క జూత ఫలితాలు బాధపడుతూ ఉన్నారు. ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎట్లాగైనా సరే జూతం గనక మాన్పిస్తే బాగుంటుంది అని మంత్రులు భావించారు. ఆ సంగతి చెబుదాని వాళ్ళు వచ్చి ద్వారం దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని గ్రహించినటువంటి ద్వారపాలకులు దమయంతి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీరు మహారాజుకి విన్నవించండి, మీరు నిజమైనటువంటి ధర్మ అర్ధతత్వజ్ఞులు, మీ ప్రజలందరూ మీకు కలుగుతున్న దుఃఖాన్ని సహించలేకుండా ఉన్నారు, మిమ్మల్ని కలవడానికి ద్వారం దగ్గర ఉన్నారు అని చెప్పి మంత్రులు, ప్రజలు కొంతమంది దమయంతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. దమయంతి దుఃఖంతో నలమహారాజు దగ్గరికి వెళ్ళింది. గద్గద కంఠంతో, నాథ, నగరంలోని రాజభక్తులైనటువంటి ప్రజలు
మంత్రిమండలిలోని వాళ్ళు మిమ్మల్ని కలవటానికి వచ్చి బయటే నిలబడిపోయారు. దయచేసి వాళ్ళకు అవకాశం ఇవ్వండి మీతో మాట్లాడటానికి అని భర్తకు విన్నవించింది. కానీ కలిపురుషుడు నలుడిలో ప్రవేశించి ఉన్నందువల్ల, ఆ ప్రభావంలో మునిగిపోయినందువల్ల భార్యకి ఎటువంటి జవాబు చెప్పల. అందువల్ల మంత్రిమండలి వాళ్ళు, ప్రజలు శోక సంతప్తుల హృదయంతో అశక్తులై వెళ్ళిపోయారు. పుష్కరుడు, నలుడు కొన్ని నెలల పాటు జూతమాడారు. చివరికి నలుడు పూర్తిగా ఓడిపోయాడు. నలుడు పాచికలు వేసే ప్రతిసారి ఆ పాచికలు వ్యతిరేకంగా పడుతున్నాయి. డబ్బంతా చేజారిపోయింది. ఈ సంగతి తెలుసుకున్నటువంటి దమయంతి నలుడి యొక్క సారథి వార్ష్ణేయుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడిని పిలిపించింది. వార్ష్ణేయ, నీవు మా వంశానికి ప్రేమపాత్రుడివి, గౌరవనీయుడివి, రాజుగారిని ఎంతో గౌరవిస్తావు, ప్రేమిస్తావు. ఇప్పుడు మన మహారాజు చాలా కష్టాల్లో చిక్కుకొని ఉన్నాడు. అందువల్ల నువ్వు రథానికి గుర్రాలకు పూడ్చి నా 2 పిల్లల్ని రథం మీద కూర్చోబెట్టుకొని మా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చు అన్నది. అంటే కుండినపురానికి తీసుకువెళ్ళమంది. నీకు ఇష్టమైతే అక్కడే ఉండు, లేదా గుర్రాలని రథాన్ని అక్కడే విడిచిపెట్టి నువ్వు ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళు, నీ ఇష్టం అన్నది. దమయంతి మాటలు విని సారథి మంత్రులతో కూడా ఆలోచన చేసి పిల్లల్ని 2 కూడా కుండినపురానికి చేర్చాడు. రథం, గుర్రాలు అక్కడే విడిచిపెట్టి కాలినడకన అక్కడి నుంచి అయోధ్య నగరానికి వెళ్ళాడు. ఈ కథ రామచంద్రుడి కంటే చాలా చాలా ముందు జరిగింది. ఆ రోజుల్లో ఋతుపర్ణ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర సారథిగా ఉద్యోగంలో కుదిరాడు. ఈ విధంగా వార్ష్ణేయుడు వెళ్ళిపోయిన తర్వాత పుష్కరుడు నలమహారాజును పాచికలాటలో మొత్తం సంపూర్ణంగా ఓడించి నలుడి యొక్క రాజ్యాన్ని, ధనాన్ని, సంపదని లాక్కున్నాడు. అప్పుడు పుష్కరుడు నవ్వుతూ, ఏమిటి ఓ నలమహారాజా, ఇంకా నాతో జూదం ఆడతావా అన్నాడు. ఆటలో వడ్డడానికి నీ దగ్గర ఏం లేదు, కానీ పందెంలో దమయంతిని వడ్డానికి నీకు అభ్యంతరం లేకపోతే, అట్లా ఆడడం యోగ్యంగా నువ్వు భావిస్తే ఆమెను పందెం పెట్టి ఆడు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడో ఆలోచించండి. శకుని కూడా అదే మాట చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ద్రౌపదీదేవిని ఆయన ఒడ్డి ఓడాడు. ఇక్కడ నలుడు కూడా అదే ప్రతిపాదన చేశాడు పుష్కరుడు. ఆ మాటలకి నలుడి యొక్క హృదయం పగిలిపోయినంత పని పుష్కరుడితో బదులు చెప్పల. అలా చెప్పకుండా నలుడు ఏం చేశాడు? ధర్మరాజులాగానే జూతంలో తన భార్యను పణంగా పెట్టాడా, ఓడిపోయాడా? ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే 24 గంటలు వేచి ఉండాలి. మళ్ళీ మీతో కలుసుకొని మిగిలినటువంటి కథని మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.